మరణానికి కాంగ్రెస్ బెదిరింపులే కారణమని ఆరోపించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. మంత్రి శ్రీహరి అనుచరుల వేధింపులు తట్టుకోలేకనే మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. మహదేవ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామన్నారు రామచంద్రరావు. తన భర్తను ఎవరో బెదిరించిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు మహదేవ్ భార్య. మా ప్రతినిధి శివ ఫుల్ డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. తనని ఎవరో బెదిరించారని, ఒకవేళ తను గెలిచినా కూడా తనను వదిలిపెట్టారు అన్న భయంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అని అతని భార్య చెప్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో అతను పోటీ నుంచి తప్పుకోవచ్చు కదా, ఎందుకని సూసైడ్ చేసుకున్నారు? పోలీసుల విచారణ ఏ కోణంలో జరుగుతోంది? అయితే మొదటి నుంచి కూడా ఈ వార్డుకు సంబంధించి ప్రధానంగా బీజేపీ పార్టీ బలంగా ఉంది, ఇక్కడ బీజేపీ గెలుస్తుందన్నటువంటి ఆశాభావాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అయితే తెలియజేయడం జరిగింది. అందులోనూ ఈ వార్డు ప్రత్యేకంగా ఎస్టీకి రిజర్వ్ కావడం, ఆ కుటుంబం కూడా కేవలం 3 కుటుంబాలు ఆ వార్డులో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అభ్యర్థి నిలబడాలి నేపథ్యంలోనే ఇటు మహదేవప్పకు బీజేపీ పార్టీ తరఫున టికెట్ అనేది కేటాయించడం జరిగింది. అయితే ఈ టికెట్ కేటాయించినప్పటి నుంచి కూడా ఈయన పైన తీవ్రమైన ఒత్తిడి, పోటీ నుంచి తప్పుకోవాలన్నటువంటి అంశాలను ప్రత్యర్థులు బెదిరించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా బీజేపీ నేతల వారి యొక్క సహకారంతో, వారి ధైర్యంతో ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ప్రచారాన్ని కూడా ముగించినటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం కూడా ఎంపీ డీకే అన్న కూడా స్థానికంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రచారాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అనూహ్యంగా తెల్లవారుజామున ఒక్కసారిగా ఈ ఘటన అనేది తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ఆత్మహత్యకు సంబంధించి ఘటనటువంటి కారణాలు, ముఖ్యంగా మహదేవప్పకు వచ్చినటువంటి బెదిరింపులకు సంబంధించి, అలాగే దానిపైన లోతైన దర్యాప్తు జరపాలన్నటువంటి అంశాన్ని ఇటు కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఈ మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా అయితే ఆ భార్య కాకుండా ఆమె కుమార్తెతోటి పోలీసులు కంప్లైంట్ టేకప్ చేశారు. దానికి సంబంధించి అది రద్దు చేసుకోవాలి, భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే దర్యాప్తు జరపాలని ఇటు స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు భార్యతో కాకుండా కూతురుతో ఎలా రహస్యంగా ఈ కంప్లైంట్ను స్వీకరిస్తారనే అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. డీఎస్పీ లింగయ్యతో పాటుగా సిఐ అలాగే ఎస్ఐని కూడా నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వారంతా కూడా ప్రధానంగా ఈ కేవలం ఆత్మహత్యకు సంబంధించినటువంటి కారణాలతోటే ఆమె పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, అలా వైఫ్ కావచ్చు, అలాగే మిగిలినటువంటి స్థానికంగా ఆయనతో ఇన్ని రోజులు ప్రచారం నిర్వహించినటువంటి నేతలు కావచ్చు, వారంతా చెప్తున్నటువంటి అంశం అయితే ఖచ్చితంగా ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ప్రతిరోజు ఆయనకు ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్ల రూపంలో ఒత్తిడి పెంచారు. ఈ కారణంగానే ఆ ఒత్తిడి తట్టుకోలేకనే ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశాన్ని అయితే ఇటు భార్య కావచ్చు, మిగిలినటువంటి వారంతా చెప్తున్నారు. కానీ కూతురు ఇచ్చినటువంటి ఫిర్యాదులో మాత్రం ఏముంది, అసలు ఏ రకంగా కంప్లైంట్ తీసుకున్నారనే అంశానికి సంబంధించి అయితే ఇటు బీజేపీ నేతలు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఈ కంప్లైంట్ సంబంధించి ఎందుకు డీఎస్పీ తోటి వాగ్వాదం చేశారు? గత వారం రోజులుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎరుకల్ మహాదేవ్ గారు ఎన్నికల ప్రచారంలో ముమ్మరుగా ఉన్నారు. వారు చందాపూర్ 6వ వార్డు ఎస్టీకి రిజర్వ్ అయిందని తెలిసిన ఎంబడే మా వాళ్ళని అప్రోచ్ అయ్యి క్యాండిడేట్గా మా దగ్గర తీసుకొచ్చి కండువా వేసిన మరుక్షణం నుంచి ఆయనను విపరీతంగా వేధింపులకు గురి చేయడం వల్ల ఆయన ఊరు వదిలిపెట్టి వెళ్ళారు 4-5 రోజులు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడిని కూడా ఇన్వాల్వ్ చేసి మీ అన్నను ఊరు నుంచి బయటికి పంపి నీ కాంగ్రెస్ టికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన కూడా వేధింపు చేయడం వల్ల ఇద్దరు కలిసి కాంగ్రెస్ లీడర్లు మరి ఆయన వేధింపు చేయడం వల్ల హైదరాబాద్కి వెళ్ళాడు. తర్వాత తమ్ముడిని కూడా మోసం చేసి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలి. అప్పుడు అన్నదమ్ములంతా కలిసి మళ్ళీ మాకు వచ్చి క్షమాపణ చెప్పి, మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళినందుకు క్షమాపణ చెప్పి మా అన్నకు అభ్యర్థిత్వాన్ని ఇవ్వండి, క్యాండిడేట్గా డిక్లేర్ చేయండి, మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది. మహాదేవ్ ఖచ్చితంగా చందాపూర్ గ్రామంలో 6వ వార్డులో 100% బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు.
గెలిచిన తర్వాత మక్తల్ మున్సిపాలిటీ మరొకసారి బీజేపీ హస్తగతం అవుతుంది. ఇక్కడున్న ప్రజాప్రతినిధికి రాజకీయంగా ఇబ్బందులు కలుగుతాయి. అక్కడ క్యాండిడేట్ని నయానా భయానా సరెండర్ చేసుకొని అక్కడ బీజేపీ గెలవనియారనే దురుద్దేశంతో బెదిరింపుల వల్ల దౌర్జన్యం వల్ల ఆయన మానసికంగా వేదన చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రధానంగా మహదేవప్ప మృతికి కారణమైతే ఈ వేధింపులైనటువంటి అంశాన్ని అయితే అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. నామినేషన్ ప్రక్రియ నుంచి కూడా ఈ మొత్తం వ్యవహారం ఒత్తిడి కావచ్చు, వేధింపులు అనేవి కొనసాగాయి. స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యర్థి సంబంధించి ప్రధాన కారణం అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే పోలీసులు కూడా లోతైన దర్యాప్తు చేసి అసలైన దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.